सर्किल మైక్ ఆడండి ఆత్మీయ గౌరవ రావడం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. అంతేకాకుండా బీసీ కులాలకు కూడా క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. ఓసీ కులాలు క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు కులం పోదు, రిజర్వేషన్ పోదు. ఎందుకంటే ఆనాడు దాసన్ రాయన ఒక పాట రాశాడు, ఊరి చివర మాకు పాకలెందుకు, పేరు చివర మీకు తోకలెందుకు అన్నట్లుగా ఈనాడు మా సామాజిక స్థితి మారడం లేదు. అయినా కానీ ఊరి చివరనే మా పాకలున్నాయి. మా జాతి వాళ్ళందరూ కూడా ఊరి చివరనే నివసిస్తున్నారని ఊరి సెంటర్ కు రావడం లేదు. అయినా కానీ మతం మారినారన్న నెపంతో మా జాతికి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ చట్టాన్ని తొలగించడము ఏమైన చర్యగా అభివర్తిస్తున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 14 సమానత్వం హక్కిస్తుంది, ఆర్టికల్ 15 వివక్ష లేని హక్కిస్తుంది, ఆర్టికల్ 25 ప్రతి భారత పౌరునికి మత స్వేచ్ఛనిస్తుంది. రాజ్యాంగంలోని ఇవన్నిటిని తొలగించి ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆనాడు అగ్రకులస్తులు తీసుకురావడం జరిగింది. ఇది హేయమైన చర్యగా నేను అభివర్తిస్తున్నాను. దయచేసి మోడీ అంకుల్ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మా యొక్క ఎస్సీ జాతికి జరుగుతున్నటువంటి ఈ యొక్క హేయమైన చర్యను మీరు తక్షణమే రద్దుపరచాలి. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దుపరిచి మా ఎస్సీ జాతికి మత స్వేచ్ఛను కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మా అందరి బాధ్యత వినండి, మా అందరి మనసులు వినండి. మా సామాజిక స్థితి ఎక్కడ మారడం లేదు, మీరు అది గుర్తించవలసిందిగా. మా జాతి ఊర్లను రావండి, మా మారుమూల గ్రామకు రావండి. ఇంకా డిగ్రీ చదివిన పిల్లలు మా మారుమూల గ్రామంలో లేరు కాబట్టి దయచేసి మా జాతిని గౌరవించండి, మా జాతిని చూడండి, మా జాతిని ఒకసారి చూడండి, మాకు జరుగుతున్న అవమానాలు చూడమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ. రోజు భారతదేశంలో మన జెండా అగ్రంలో మన 3 కులాలు ఉన్నాయి భారతదేశం జెండాలో. అవి ఏమన్నా అంటే ఒక హిందూ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. లౌకిక దేశంలో మనం ఉంటున్నాం. ఈ రోజు కొంతమంది రాజకీయ వ్యక్తులు కొంతమంది కులావిక్షతో చూపిస్తే ఎస్సీలకు అనే వారిని అనారోగ్యకరంగా చేస్తున్నారు. ఎందుకంటే మా క్రైస్తవులు దళిత క్రైస్తవులుగా ఉన్నప్పుడు మాకు చట్టబద్ధంగా రాజ్యాంగం కలిగించాలి, క్రైస్తవులకు ఎస్సీ హోదా కలిగించాలి, పార్లమెంట్ లో కూడా చట్టబద్ధంగా కలిగించి మాకు స్వేచ్ఛని మత స్వేచ్ఛని కలిగించాలి. ఈ రోజు క్రైస్తవుల మీద జరుగుతున్న అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రపంచమంతా చూస్తా ఉంది. ఇటువంటి తెలియకుండా మన భారతదేశంలో మనం ఉన్నందుకు, మన భారతదేశంలో మనం కలిగి ఉన్నందుకు కనుక మనమంతా ఏకీభూతంగా భావించి మన లౌకిక దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి కొంతమంది రాజకీయ స్వార్థంతో అనేక కుట్ర విభజన చేస్తున్నారు. ఈ విధంగా చేయకుండా మాకు వెంటనే తక్షణమే రాష్ట్రపతి గారు కూడా దీన్ని వెంటనే కలగజేసుకొని ఆర్డినెన్స్ రద్దుపరిచి 50 రద్దుపరిచి మాకు నూతనంగా ఎస్సీ హోదా కల్పించి
పార్లమెంట్ లో కూడా చట్టబద్ధంగా చేయాలని ఈ కొనసాగిస్తున్నాము. కర్నూలు నగరంలో అందరూ క్రైస్తవులము మేమంతా ఏకతాటిగా ఈ రోజు జయకాంత్ గారు తలపెట్టిన దానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు అంతా మీకు కార్యక్రమం జరిపిస్తున్నాం. ఆ సజ్జీ రవికుమార్.